ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టీ20లో టీమిండియాపై ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 171 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 145 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 26 పరుగుల తేడాతో ఓటమి చెందింది టీమిండియా. అయితే ఇంగ్లాండ్ ఆటగాళ్లు చాలా అద్భుతంగా రాణించారనే చెప్పాలి. అయితే టీమిండియాలో బ్యాటింగ్ వైఫల్యం వల్లే టీమిండియా ఓడిపోయిందని ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. ముఖ్యంగా టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైందని అన్నాడు. దీంతో 26 పరుగుల తేడాతో ఓటమి చెందిందని ఇంగ్లాండ్ కెప్టెన్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. టీమిండియాలో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ అవుట్ కాకుండా ఉండి ఉంటే మాత్రం టీమిండియా ఈజీగా గెలిచి ఉండేదని జాస్ బట్లర్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు.